ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎందుకంటే ఇందులో మనం టాప్ 10 డేంజరస్ హ్యాకింగ్ టూల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీటి సహాయంతో మీరు ఎవరి మొబైల్ అయినా సరే లేదా వైఫై అయినా సరే ఈజీగా హ్యాక్ చేయవచ్చు. సో వితౌట్ మేకింగ్ ఎనీ డిలే, లెట్స్ కంటిన్యూ. నంబర్ 10, హ్యాకింగ్ ఎలైట్ కేబుల్. ఇది చాలా ప్రమాదకరమైన పరికరం మరియు దీని సహాయంతో మీరు ఎవరి మొబైల్ అయినా హ్యాక్ చేయొచ్చు. ఈ పరికరం సహాయంతో మీరు ఏదైనా ఫోన్ ని హ్యాక్ చేయొచ్చు మరియు దానిని కంట్రోల్ కూడా చేయొచ్చు. ఆ మొబైల్లో ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్స్ లో లేదా రూట్ యాక్సెస్ సహాయంతో నార్మల్ యూజర్ లేదా ఎవరైతే విక్టిమ్ ఉంటారో వారు కూడా కంట్రోల్ చేయలేని దాన్ని కూడా మీరు కంట్రోల్ చేయవచ్చు. దీన్ని ఉపయోగించడం కూడా చాలా సులభం. దీన్ని మీరు సింపుల్ గా విక్టిమ్ యొక్క మొబైల్లో ప్లగిన్ చేయాలి. దాని తరువాత ఇది మొబైల్ లోపల ఒక వైరస్ ను ఇన్స్టాల్ చేస్తుంది. తరువాత ఇది నేను నా పని చేశాను, మిగిలిన దాన్ని మీరు మీ హ్యాకింగ్ మిషన్ లో చెక్ చేసుకోండి అని మీకు ఒక నోటిఫికేషన్ ను పంపుతుంది. అయితే ఈ డివైస్ ఎంత ప్రమాదకరమైంది అంటే ఏ మొబైల్లో అయితే ఇన్స్టాల్ అయి ఉంటుందో ఆ మొబైల్ ని రీబూట్ చేయడం ద్వారా మాత్రమే సరి చేయవచ్చు. దానికి వేరే మార్గం ఏది లేదు. మరియు దీనికి ఒక హార్డ్వేర్ వర్షన్ కూడా ఉంటుంది. ఇది ల్యాప్టాప్ ను హ్యాక్ చేయడంలో లేదా పర్సనల్ కంప్యూటర్స్ ను హ్యాక్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ డివైస్ ను ఎక్కువగా రైల్వే స్టేషన్ లో ఉపయోగిస్తారు. రైల్వే స్టేషన్ లో ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఎమర్జెన్సీ కేబుల్స్ ను ఉపయోగించి హ్యాకర్స్ లేదా స్కామర్స్ ఈ డివైస్ సహాయంతో మీ మొబైల్స్ ను కనెక్ట్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం తీసుకుంటారు. మరియు దీని కారణంగా చాలా మందికి అయితే వారి అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యింది కూడా. నంబర్ 9, యూఎస్బి రబ్బర్ ద కీ. బహుశా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఉన్నవారు ఎప్పుడో అప్పుడు దీన్ని వినే ఉంటారు. కానీ ఎవరైతే దీని గురించి వినలేదో వారి కోసం ఈ డివైస్ ఎమర్జెన్సీలో ఏదైనా పాస్వర్డ్ క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో తయారు చేయబడింది. కానీ ఈ మధ్య కాలంలో దీన్ని చాలా రాంగ్ వేలో ఉపయోగిస్తున్నారు. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ లేదా స్కామర్స్ ఏదైనా డివైస్ ను హ్యాక్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇంతకు ముందు మనం చెప్పుకున్న డివైస్ లో సింపుల్ గా మీ డివైస్ హ్యాక్ అయిందనే విషయాన్ని మీరు కనిపెట్టేయవచ్చు. ఎందుకంటే అందులో హ్యాక్ అయిన డివైస్ యొక్క స్క్రీన్ తనకు తానే కదులుతూ ఉంటుంది. కానీ యూఎస్బి రబ్బర్ ద కీలో అలా జరగదు. మీ డివైస్ అంతా నార్మల్ గానే పనిచేస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. కానీ యూఎస్బి రబ్బర్ ద కీ సిస్టమ్ అది బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తుంది మరియు ఇది బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తూ అందులో ఉండే సమాచారం మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటుంది. మీ డివైస్ లోపల ఏమేమి జరుగుతోందో అదంతా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక రియల్ ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతనికి దారి మధ్యలో వెళ్తూ ఉండగా ఒక యూఎస్బి దొరికింది. అతడు దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళగానే అతని డివైస్ లోకి ఇంజెక్ట్ చేశాడు. దాని తరువాత వెంటనే అతని యూపీఐలో ఉన్న డబ్బంతా కొన్ని నిమిషాల్లోనే మాయమైపోయింది. దీంతో మీకేం అర్థమైందంటే మీది కాని ఏ యూఎస్బి డ్రైవ్ ను కూడా మీ డివైస్ కి ఇంజెక్ట్ చేయకూడదు. ఇది చాలా ప్రమాదకరం అవ్వచ్చు మరియు మీరు జీవితాంతం సంపాదించిన డబ్బు మొత్తం కొన్ని నిమిషాల్లోనే మాయం చేయవచ్చు. నంబర్ 8, వైఫై నగెట్. దీని సహాయంతో మీరు ఎలాంటి వైఫైనైనా సరే హ్యాక్ చేయొచ్చు. మీరు దీన్ని ఉపయోగించి గిట్ హబ్ లోకి వెళ్ళి దీని కోడ్ ని అందులో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇది ఏదైనా వైఫైని ఎలా హ్యాక్ చేస్తుందంటే విక్టిమ్ కి కూడా హ్యాక్ అయిందనే విషయం తెలియదు. ఇది వైఫైను హ్యాక్ చేయడానికి సైలెంట్ గా అటాక్ చేస్తుంది. దీని డిజైన్ పిల్లిలా తయారు చేయబడింది మరియు ఇది చాలా చిన్నది. ఇది చాలా పోర్టబుల్ కాబట్టి మీరు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. నంబర్ 7, రాస్బెర్రీ పై 4. ఈ డివైస్ ఏం చేస్తుందంటే చాలా తక్కువ అమౌంట్ లోనే పోర్టబుల్ ల్యాప్టాప్ ను లేదా పోర్టబుల్ కంప్యూటర్ ను ఇస్తుంది. ఒకవేళ మీ దగ్గర అంత బడ్జెట్ లేదు లేదా మీరు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ను కొనలేరు అనుకుంటే చాలా తక్కువ అమౌంట్ లోనే రాస్బెర్రీ పై 4 దొరుకుతుంది. కేవలం 3 నుంచి 4 వేల లోపల మీరు దీన్ని పర్చేజ్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే ఇందులో లైనక్స్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా విండోస్ యూజ్ చేసుకోవాలనుకుంటే విండోస్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సోలారిక్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేయవచ్చు. ఇది పోర్టబుల్ మరియు చాలా చిన్నగా ఉండడం వలన దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు మరియు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇందులో మీకు మానిటర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు మానిటర్ కావాలనుకుంటే కొనొచ్చు లేదా మీ దగ్గర ఏదైనా మానిటర్ ఉంటే మీరు ఆ మానిటర్ లో CPU లేకపోయినా ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించడానికి మీరు కేవలం కేబుల్ ను దీనికి కనెక్ట్ చేసి సింపుల్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇందులో ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో మీకు 2GB ర్యామ్ దొరుకుతుంది. దీన్ని మీరు 8GB ర్యామ్ వరకు ఎక్స్టెండ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇది 1.5 GHz మరియు కార్టెక్స్ A72 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది హ్యాబిట్ టాస్క్ లను చాలా ఈజీ వేలో హ్యాండిల్ చేస్తుంది. ఇందులో మీకు ఎలాంటి లాగింగ్ ఇష్యూస్ లాంటివి ఉండవు కాబట్టి దీనిని ఒకేసారి 2 మానిటర్లకు కనెక్ట్ చేసి ఉపయోగించవచ్చు. ఇక నంబర్ 6, ప్రాక్స్మార్క్ 3.
ఇవి ఎలాంటి డివైస్ అంటే దీని సాయంతో మీరు క్రెడిట్ కార్డును హ్యాక్ చేయొచ్చు, లేదా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడి కార్డ్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ సెక్యూరిటీ హ్యాక్ చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే RFID లేదా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడిలా క్లోన్స్ తయారు చేసి వాటిపై అటాక్ చేస్తుంది. దీన్ని చాలా సులభంగా ఉపయోగించవచ్చు. మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న కార్డును ఈ డివైస్ పై ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అది ఆ కార్డు యొక్క క్లోన్ను తయారు చేస్తుంది. తరువాత మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. కార్డ్ హ్యాక్ అయినా కానీ అలాగే యూజ్ చేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత మీకు కార్డ్ హ్యాక్ అయిన విషయం తెలుస్తుంది. ఈ డివైస్ ను ఉపయోగించి ఇలాంటి పనులన్నీ చేయొచ్చు. నంబర్ 5, హ్యాకింగ్ కీబోర్డ్. హ్యాకింగ్ లో టైపింగ్ స్పీడ్ గా ఉండడం ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నార్మల్ కీబోర్డ్స్ అంత స్పీడ్ గా టైప్ చేయలేవు. హ్యాకింగ్ చేయడం కోసం అవి అంత ఎఫిషియెంట్ గా పని చేయలేవు. హ్యాకింగ్ కీబోర్డ్ లో చాలా స్పీడ్ గా చేయొచ్చు. ఈ కీబోర్డ్ 2 భాగాలుగా డివైడ్ అయి ఉండడం వలన ఇందులో చాలా ఫాస్ట్ గా టైప్ చేయొచ్చు. దీనికి వుడెన్ పామ్ రెస్ట్ కూడా అటాచ్ అయి ఉంటుంది. ఇందులో మీరు కొత్త అటాచ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ టచ్ ప్యాడ్స్ లేదా కొత్త కీస్ ను మీ ఇష్ట ప్రకారం అటాచ్ చేసుకోవచ్చు. ఇది చాలా డ్యూరబుల్ గా తయారు చేయబడింది కాబట్టి అందరూ హ్యాకర్స్ ఈ కీబోర్డ్ ని ఉపయోగిస్తారు. మరియు ఇది వాటర్ ప్రూఫ్ కూడా కాబట్టి దీన్ని ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. మరియు ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నంబర్ 4, టర్బో డీకోడర్. ఇది కార్ హ్యాకింగ్ లో ఉపయోగపడుతుంది. దీని సహాయంతో మీరు ఎలాంటి కార్ కీనైనా సరే సులభంగా క్లోన్ చేసి ఆ కార్ ను నడపవచ్చు. దీన్ని కూడా యూజ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే దీన్ని ఉపయోగించడానికి మీకు ఎలాంటి స్కిల్ అవసరం లేదు. మీరు దీన్ని సింపుల్ గా ఇంజెక్ట్ చేసి కీ యొక్క క్లోన్ ను తయారు చేసి దాన్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ మీ దగ్గర కార్ ఉంటే దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. నంబర్ 3, ల్యాంతర్ టూల్. ఇది చాలా ప్రమాదకరమైన టూల్ మరియు ఇది పని కూడా లాగానే చేస్తుంది. ఇది ఒక సైలెంట్ డివైస్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ చేస్తుంది. ఇది మీ డివైస్ యొక్క నెట్వర్క్ మధ్యలో ఉంటుంది. అక్కడ మీరు ఎలాంటి రిక్వెస్ట్ పంపించినా అది రీడ్ కూడా చేయగలుగుతుంది మరియు మ్యానిపులేట్ కూడా చేయగలుగుతుంది. ఎగ్జాంపుల్, అక్కడ మీరు ఒక మెడిసిన్ ను సెర్చ్ చేస్తున్నారనుకోండి, అది మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా చూపించగలదు. ఎలాగంటే మీరు హెడేక్ మెడిసిన్ గురించి సెర్చ్ చేస్తే అది మీకు స్టమక్ పెయిన్ కి సంబంధించిన మెడిసిన్ ని చూపించగలదు. దీన్ని తీసుకున్న తరువాత మీ పరిస్థితి ఇంకా దిగజారిపోవచ్చు. ఈ డివైస్ నిజంగానే చాలా ప్రమాదకరమైనది కావచ్చు. యాజ్ ఏ హ్యాకర్ మీరు దీన్ని ఉపయోగించవచ్చు. నంబర్ 2, ఫ్లిప్పర్ జీరో. హ్యాకింగ్ ప్రపంచంలో ఈ డివైస్ ను అనేది కంటే చాలా ప్రమాదకరమైన డివైస్ గా చెప్పొచ్చు. హ్యాకింగ్ గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫ్లిప్పర్ జీరో లేకపోవడం అనేది అస్సలు జరగదు. ఈ డివైస్ సహాయంతో ఏమేం చేయగలరు అనే దాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు ట్రాఫిక్ లో ఇరుక్కున్నారనుకోండి, ఈ డివైస్ ను ఉపయోగించి మీరు ట్రాఫిక్ లైట్ ను కూడా హ్యాక్ చేయొచ్చు. మరియు దీని సహాయంతో పబ్లిక్ లో ఉన్న ఏ సీసీ కెమెరానైనా సరే హ్యాక్ చేసి అందులో ఏ ఇన్ఫర్మేషన్ అయినా చూపించవచ్చు. మరియు పబ్లిక్ ఏరియాలో ఉన్న ఎవరిదైనా జీమెయిల్ మరియు ఫేస్బుక్ అకౌంట్ ని హ్యాక్ చేయొచ్చు మరియు దాన్ని ప్రొటెక్ట్ కూడా చేయొచ్చు. సాధారణంగా మనం హర్రర్ మూవీస్ లో లైట్స్ ఆన్ ఆఫ్ ఉంటాయి. అలా ఈ డివైస్ ను ఉపయోగించి ఏ ఏరియాలో అయినా లైట్స్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. మరియు ఇవి చాలా చిన్నగా ఉండడం వలన దీన్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇది చాలా పోర్టబుల్ గా ఉంటుంది మరియు ఇందులో ఒక డాల్ఫిన్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే, ఒకవేళ మీరు చాలా హ్యాకింగ్ చేశారనుకోండి, అందులో అది స్మైల్ చేస్తుంది. మరియు తక్కువ హ్యాకింగ్ చేస్తే అది సాడ్ అవుతుంది. ఇక నంబర్ 1, ఏటీఎం స్కిమ్మర్. దీని సహాయంతో స్కామర్స్ లేదా హ్యాకర్స్ ఏటీఎం కార్డ్స్ ను హ్యాక్ చేస్తారు. దీని కొన్ని పోర్టబుల్ వర్షన్స్ ను హ్యాకర్స్ ఏటీఎంస్ లో ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఎంత అడ్వాన్స్డ్ గా ఉంటుందంటే ఏటీఎం లో ఏదో ఉంది అనే విషయం కూడా మీకు తెలియదు. మీరు ఏటీఎం లో మీ కార్డు ఉంచినప్పుడు ఇది కార్డు డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ చేస్తుంది. తరువాత ఆ ఇన్ఫర్మేషన్ ను స్కామర్స్ యూజ్ చేసుకుని మీ కార్డులో ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేస్తారు. సో గైస్, ఇవి టాప్ 10 డేంజరస్ హ్యాకింగ్ టూల్స్. గుర్తుంచుకోండి.